నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వాలు మూల స్తంభాలుగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే మన దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మనం నిర్మించుకున్నాం. కానీ నేడు కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల పునాదులు ధ్వంసమవుతున్నాయని, జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతున్నామని, ఈ ఫాసిస్టు పాలనలో ప్రజలను కులాలుగా మతాలుగా విడగొడుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను సహజ వనరులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని, కార్పొరేట్ ఆర్థిక విధానాల దుష్ఫలితాలు వల్ల పేద ధనిక వర్గాల మధ్య రోజుకి దూరం పెరుగుతుందని ప్రశ్నించేటువంటి గొంతుకలను అణిచివేస్తుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ మండిపడ్డారు. రాజ్య వ్యవహారాలలో మత జోక్యం ఉండొద్దని, నియమాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రమైన లౌకిక వాదమును అపహాస్యం చేస్తుందని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనే వరకు తెగించారని, ఈ దేశ రక్షణ కవచమైన రాజ్యాంగంపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతి ఒక్కరూ ఖండించాల్సి ఉందని, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని, జాతీయ మాల మహానాడు గామా వంతు బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ యాత్రను చేపడుతున్నారని, కాబట్టి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపే ప్రాంతంలో భాగస్వాములు కావాలని ఏప్రిల్ 8న హైదరాబాద్లో జరిగే ముగింపు రాజ్యసభ రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సుకు అందరూ రావాలని జాతీయ మాల మహానాడు విజ్ఞప్తి చేస్తోంది. భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని ఏదైతే బీజేపీ కుట్ర చేస్తుందో ఆ కుట్రలను ప్రతి ఒక్క పౌరుడు కూడా తిప్పికొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ రక్షణ యాత్ర మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని ఏదైతే మారుస్తామని ఆ కుట్రదారులు మాట్లాడుతున్నారో వాళ్ళ కుట్రలను తిప్పికొట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశాలకు, సదస్సులకు హాజరై భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయంలో మీరందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ సమావేశానికి 8వ తారీఖున హైదరాబాద్లో జరిగే భారత రాజ్యాంగ రక్షణ సదస్సుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతుగా నిలిచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడనే ఏకైక లక్ష్యంతో ఈ భారత రాజ్యాంగమే భారతదేశ ప్రజలకు కానీ ప్రపంచ ప్రజలకు కానీ అత్యున్నతమైన రాజ్యాంగం అని 75 ఏళ్ల స్వాతంత్రం చెప్తుంది. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు ఓవరాల్ జరిగినటువంటి 3 రోజుల బైఠక్లో కానీ వాళ్ళ కుంభమేళలో జరిగినటువంటి కుంభమేళలో వచ్చే వరకు కూడా భారత రాజ్యాంగం ఉండొద్దని కూడా సన్యాసులు, భారత రాజ్యాంగాన్ని విస్తరించే కొంతమంది విధాన మేధావులను కూడా వాళ్ళు కూడా ఈరోజు కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. దానిలో భాగంగానే గత పాలకుడు, గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే పలుకులు పలుకుతే ఆ చిన్న పలుకులకు తెలంగాణ సమాజం ఏదైతే జవాబిచ్చిందో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో దోషిగా నిలబడుతున్న మోడీ కూడా అదే ఏర్పడుతుంది. బిడ్డ ఖబర్దార్, రాజ్యాంగం పేరు వచ్చే ఏ కుహానా కొడుకైనా కూడా మరొకసారి కేసీఆర్ వ్యక్తిగతే అందరూ తెలియజేస్తూ అందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించవలసిన అవసరం ఉందని తెలియజేస్తుంది. భారతదేశంలో రాజ్యాంగం ఆధారంగా పరిపాలన కొనసాగడం లేదు. కేవలం మతం ఆధారంగా మాత్రమే ఈరోజు పరిపాలిస్తున్న తీరేతుందో నిజంగా కూడా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ పరిపాలనలో రాజ్యాంగ వ్యవస్థ అన్నీ కూడా వారి చేతి కింద నీళ్ళు మోచేది తాగే సంస్థలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడ్డాయి. రాజ్యాంగ సంస్థలు కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ 10 నెలల నుండి కనబడుతూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చి మనవాదం తీసుకొచ్చేటువంటి కుట్రపూరితటువంటి విధానాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని నిరసన కులాలు మొత్తం కూడా భయప్రాంతిగా చేస్తున్నటువంటి ఈ తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న బాధ్యత ఈ సమాజం పైన ఉందని చెప్పి భావించి ఈరోజు జాతీయ మానవ ఆధ్వర్యంలో గౌరవ మా జాతీయ అధ్యక్షులు అధ్యక్ష దయాకర్ గారి నేతృత్వంలో ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ప్రారంభించాం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ప్రారంభమైనటువంటి యాత్ర గద్వాల
పూర్తి చేసుకొని ఈరోజు మహబూబ్నగర్ చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర మొత్తం 33 జిల్లాలు మొత్తం కొనసాగి చివరి ముగింపుగా హైదరాబాద్లో వారి సభతోటి ఈ యొక్క యాత్ర ముగుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి 8వ తారీఖున జరిగేటువంటి రాజ్యాంగ సదస్సు కూడా పెద్ద ఎత్తున తరలిరామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ దేశంలో మతవాదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పొందబెట్టమని చెప్పి చూస్తున్నటువంటి కుట్రదారులందరూ కూడా మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. బిడ్డ రాజ్యాంగం జరుపుకొస్తే గతంలో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఎట్లయితే మార్చినామో అదే గతి మిగతా వాళ్ళు కూడా పడుతున్న విషయాన్ని మేము తెలియజేసుకున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సకల జనులు సపోట కులాలు ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా కులాలకు అతీతంగా అందరం కూడా ఏకంగా కావాల్సినటువంటి తరుణం ఏర్పడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము బయలుదేరామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు సపోట కులాలు ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాను.